హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇదేంటంటే లక్ష్మీవారం ఉదయం బజార్కి అయితే వెళ్ళారు మా వారు. గులాబీ పూలు తెమ్మని చెప్పానన్నమాట, శుక్రవారం పూజ కోసమని. పూలు తెచ్చారు. పూలతో పాటు తోటకూర అయితే చాలా ఫ్రెష్గా ఉందని తెచ్చారనమాట. ఇది ఒక్కొక్క కట్ట 15 రూపాయలు, ఈ 2 కట్టలు కలిపి 30 రూపాయలు అనమాట. అయితే చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. ఒక్కోసారి ఆకైతే అస్సలు బాగోదు, అయితే ఈరోజు తెచ్చింది చాలా ఫ్రెష్గా ఉంది. బాగుంటేనే తెస్తారులేండి, లేదంటే నాకు అస్సలు నచ్చదు. అందుకని అయితే గులాబీ పూలతో పాటు మల్లెపూలు లూజ్ ఉంటే తెమ్మని చెప్పాను అనమాట. అష్టోత్తరాలు చదివితే వేయడానికి బాగుంటుందని. అది వాసన పూలు లక్ష్మీదేవికి ఇష్టం కదా, అందుకని తెమ్మన్నాను. అయితే వాటితో పాటు ఇంకా ఇవి నాటు గులాబీలు పావు కిలో, ఒక్కోసారి 50 ఉంటుంది, ఒక్కొక్కసారి 60 ఉంటుంది అనమాట. అయితే ఇవి ఎలా తెచ్చారో నేనైతే ఆడలేదు, మర్చిపోయాను. ఇంకా వాటితో పాటు ఆకులు, పూలు, తమలపాకులు ఫ్రిడ్జ్లో పెట్టేసి తోటకూరని ఇంకా ఈరోజే వండేద్దామని అనుకున్నాను. ఒక్కోసారి కుదరకపోతే మరుసటి రోజు వండుతాను, కానీ ఈరోజే వండేద్దామని క్లీన్ చేసేసాను, ఇంకా కోసేసాను కూడా. అయితే మధ్యాహ్నం లంచ్లోకి తోటకూర ఫ్రై చేసేసాను. ఇంకా దాంతోపాటు మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా, స్వీట్ కార్న్ గింజలు, వాటితో మసాలా వేసి కర్రీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. తోటకూర ఫ్రై అయితే ఆల్రెడీ అయిపోయింది, రైస్ పెట్టేశాను, రైస్ కూడా అయిపోయింది. ఇంకా అటువైపు తోటకూరని అయితే పెట్టేస్తున్నాను, మరో 5 నిమిషాలు ఫ్రై అవ్వాలి. స్వీట్ కార్న్ కర్రీ చేద్దామని ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టాను. అది వేడయ్యేలోపు మసాలాను అయితే చేసేస్తాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీడియం సైజు టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. కొన్ని వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేస్తున్నాను. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టి పక్కన ఉంచేసాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టాను కదా, ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. దానిలో కొంచెం జీలకర్ర, ఒక యాలక్కాయ, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టి ఉంచిన మసాలా పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. మిక్సీ జార్లో కొన్ని నీళ్లు వేసి వాటిని కూడా ఈ మసాలా పేస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు 5 నుంచి 6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకోవాలి. కారం మీరు ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒలిచి ఉంచిన స్వీట్ కార్న్ గింజలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మనం వేసిన మసాలా పేస్ట్తో పాటు స్వీట్ కార్న్ గింజలు 5 నిమిషాలు మగ్గాక ఇప్పుడు పావు కప్పు నీళ్ళనైతే వేసుకోవాలి. స్వీట్ కార్న్ గింజలు చాలా వేగంగా ఉడికిపోతాయి, అందుకని పావు కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి. ఇలా నీళ్లు వేసిన తర్వాత మూత పెట్టి మరో 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీరను వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉడికిస్తే ఇంకా మసాలా స్వీట్ కార్న్ కర్రీ రెడీ అయిపోయినట్టే. రైస్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, పుల్కాల్లోకి కానీ చాలా బాగుంటుంది. లక్ష్మీవారం మధ్యాహ్నం లంచ్లోకి తోటకూర ఫ్రై చేశాను, స్వీట్ కార్న్ మసాలా పెట్టి అయితే వండాను, కొన్ని అప్పడాలు కూడా వేపాను అనమాట. ఇంకా మరుసటి రోజు శుక్రవారం అనమాట. ఉదయాన్నే లేచి ఇలా వాకిట్లో ముగ్గునైతే పెట్టుకున్నాను. ద్వారంకి ఇలా పసుపు రాసి ముగ్గులను అయితే పెట్టాను. తులసమ్మ దగ్గర దీపాన్ని కూడా పెట్టుకున్నాను. తులసమ్మ దగ్గర దీపం అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోనైతే దీపాన్ని పెట్టుకున్నాను. లక్ష్మీదేవి అష్టోత్తరాలను అయితే చదువుకున్నాను. కొర్రబియ్యం పాయసాన్ని చేశాను. ఈ మధ్య ఎక్కువ నాటు గులాబీలే తెమ్మని చెప్తున్నాను మా వారికి, ఎందుకంటే మంచి సువాసన అయితే వస్తున్నాయి, అందుకని ఇవే తెస్తున్నారనమాట. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. లైక్ చేయడం మర్చిపోకండి.